హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎఫ్ఎంబి మ్యాప్స్. చాలా మంది ఎఫ్ఎంబి మ్యాప్ అనేది కొంతమందికి డౌన్లోడ్ అవుతుంది అంటున్నారు, కొంతమంది అవ్వలేదు అంటున్నారు. ఎవరికి డౌన్లోడ్ అవ్వదో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. మొదటగా మీరు మీ భూమి అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రొసీజర్ మారింది, మొబైల్తోనే లాగిన్ అవ్వాలి ప్రతి ఒక్కరు. వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. తర్వాత మీరు మెయిన్ వెబ్సైట్లోకి ఇలా వస్తారనమాట. దీంట్లో ఇక్కడ చూడండి, మీ భూమి వివరాల కోసం క్లిక్ చేయండి అని ఉంది చూడండి. అడంగల్ కావాలంటే ఫస్ట్ వన్, 1B కావాలంటే సెకండ్ వన్, తర్వాత థర్డ్ వన్ ఎల్పి మ్యాప్స్. ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీరు. ఇప్పుడు మీ ముందు నేను లైవ్ లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి. ముందుగా మీ డిస్టిక్, మీ మండలం, మీ గ్రామము, తర్వాత మీ ఎల్పి నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, 1B అడంగల్ ఎల్పి మ్యాప్స్ పట్టాదారు నేమ్ అని ఉంది కదా. మీరు ఎల్పి మ్యాప్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 1LP అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని మీ ఎల్పి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి క్లిక్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఎల్పి మ్యాప్ అనేది డౌన్లోడ్ అయిందనమాట. మనకు ఇక్కడ వెరీ క్లియర్గా ఉంది. మీకు ఏదైతే ఎల్పి నెంబర్ ఇచ్చారో దాని మెజర్మెంట్ అనమాట. ఇది మొత్తం మీటర్లో ఉంటుంది. రెడ్ కలర్లో 1, 2, 3 కనిపిస్తున్నాయి. అది మన మెజర్మెంట్ అనమాట, మన ల్యాండ్ యొక్క మెజర్మెంట్. 1, 2, 3, 4, 5, 6 అంటే పొడవు ఎన్ని మీటర్లు ఉంది, వెడల్పు ఎన్ని మీటర్లు ఉంది అనేది మనం వెరీ క్లియర్గా మెజర్మెంట్ అనేది ఉందన్నమాట. ఈ విధంగా మీరు ఎల్పి మ్యాప్స్ అనేది మీ ల్యాండ్ యొక్క ఎల్పి మ్యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, విత్ ప్రూఫ్, డేటు, టైంతో సహా వచ్చిందనమాట. కొంతమంది కామెంట్ సెక్షన్ లో అడిగారు ఇది వర్క్ అవ్వట్లేదు అని. ఇక్కడ కామెంట్ లో చూడండి, అవ్వట్లేదు అని కామెంట్ చేస్తున్నారు. కానీ కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. అవ్వంది ఏదంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే సర్వే చేయబడిందో ల్యాండ్స్ అన్ని ఎఫ్ఎంబి మ్యాప్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి అనమాట. సర్వే అవ్వని ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి ఎఫ్ఎంబి మ్యాప్ అనేది డౌన్లోడ్ అవ్వదు. ఇది మనకు ఆల్రెడీ సర్వే అయిందనమాట. సర్వే అయింది కాబట్టి గత ప్రభుత్వంలో సర్వే చేశారు, అందువల్ల ఇది మనకు డౌన్లోడ్ అవుతుంది. సర్వే చేయనిది ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇంకొకటి ఇక్కడ చూడండి, మీరు ఎంటర్ చేసిన సర్వే నెంబర్కు సంబంధించిన ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్ అందుబాటులో లేదు అంటే ఇది గత ప్రభుత్వంలో సర్వే అనేది చేయలేదన్నమాట ఈ ల్యాండ్. అందువల్ల ఇలా కనిపిస్తుంది అనమాట. ఏదైతే సర్వే చేస్తున్నారో అవి ఎఫ్ఎంబి మ్యాప్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి. మీ ల్యాండ్స్ అనేది మీరు సర్వే చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.